జరుగుతున్న యుద్ధం పైన వెస్ట్రన్ కంట్రీస్ ఒక పీస్ సమ్మిట్ పెట్టాయి స్విట్జర్లాండ్లో. 2 రోజుల పాటు ఆ సదస్సు జరిగిందనమాట. యుద్ధానికి సంబంధించి ఈ పీస్ సమ్మిట్లో చాలా దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేశాయి. చర్చలు జరగాలని చెప్పి, యుద్ధం ఆగాలని చెప్పి, అంతేకాదు ఎవరైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలని చెప్పి, ముఖ్యంగా ఉక్రెయిన్లోని చిన్నపిల్లలు ఎవరైతే రష్యాలో ఉన్నారో, రష్యా ఎత్తుకుపోయిందో ఆ పిల్లలందరినీ కూడా వదిలిపెట్టాలని చెప్పి ఈ దేశాలన్నీ కోరాయి. ఈ పీస్ సమ్మిట్కు 180 దేశాలను ఆహ్వానించగా 92 దేశాలు అటెండ్ అయ్యాయి. వాటితో పాటు 8 అంతర్జాతీయ సంస్థలు కూడా అటెండ్ అయ్యాయి. చాలా వరకు ఈ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ మీద సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అయితే మొత్తం స్టేట్మెంట్స్లో ఫైనల్ డాక్యుమెంట్కి వచ్చేసరికి 12 దేశాలు ఫైనల్ డాక్యుమెంట్ సైన్ చేయడాన్ని తిరస్కరించాయన్నమాట. దానిలో భారతదేశం కూడా ఉంది. ఉక్రెయిన్ సంబంధించి భారతదేశం అటెండ్ అయింది, కానీ ఫైనల్ డాక్యుమెంట్ ఇండియా సైన్ చేయలేదు. ఈ 12 దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా ఎందుకు సైన్ చేయలేదు, ముఖ్యంగా ఇండియా సైన్ చేయకపోవడానికి కారణం ఏంటి? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ 2 పార్టీస్ లేకుండా, రష్యా కూడా దీనిలో చర్చలో భాగం లేకుండా మనం కనుక ఈ సమ్మిట్లు నిర్వహిస్తే ఖచ్చితంగా ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఏదైనా ఒక చర్చలు జరిగినప్పుడు 2 పార్టీస్ ఉండాలి. ఒక డైలాగ్ జరిగినప్పుడు, ఒక ఒప్పందం వచ్చినప్పుడు, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఇరు పక్షాలు సమ్మతి ఉండాలన్నమాట. ఇది వెస్ట్రన్ కంట్రీస్, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి తీసుకొచ్చింది. రష్యా కూడా అక్కడ టేబుల్ మైక్ వచ్చి, రష్యా కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఇరు పక్షాలకి అనుకూలంగా ఉండే ఒప్పందం వస్తే ఇండియా సైన్ చేసేదన్నమాట. కాబట్టి ఇండియా సైన్ చేయలేదు. దీనికి ప్రధానమైన కారణం రష్యా లేకుండా ఉక్రెయిన్లో శాంతి గురించి మాట్లాడటం అర్థం లేనిదన్న అభిప్రాయంతో చైనా కూడా ఈ సదస్సుకి హాజరు కాలేదు. ఆర్మేనియా, బ్రెజిల్, ఇండియా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యుఏఈ ఇలా మొత్తం కలిపి 12 దేశాలు ఫైనల్ డాక్యుమెంట్ని సైన్ చేయడం ఆపేశాయి. ఫైనల్ కమ్యూనిక్ని సైన్ చేయలేదు. 2 రోజుల పాటు ఈ పీస్ సదస్సు జరిగింది. దానిలో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, కానీ ఈ 12 దేశాలు సైన్ చేయలేదన్నమాట. స్విట్జర్లాండ్లో జరిగిన ఈ పీస్ సమ్మిట్ ఫైనల్ డిక్లరేషన్కు 79 దేశాలు ఆమోదం తెలిపాయి. వీటిలో హంగేరీ, సెర్బియా, టర్కీ, జార్జియా వంటి దేశాలతో పాటు 4 అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్కి సంబంధించిన ఈ శాంతి సదస్సులో ఈ డిక్లరేషన్లో కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ప్రపంచం ఎంత కుదేలైంది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల మానవాళికి ఎంత కష్టం జరిగింది, ఆస్తులు ఎంత నష్టపోయింది, సప్లై చైన్స్ ఎంత డిస్టర్బ్ అయింది, ఇలా చాలా అంశాలు డిస్కస్ చేశారని చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారో, క్యాప్చర్డ్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి, ఎవరైతే పిల్లల్ని ఎత్తుకుపోయారో రష్యా ఆ పిల్లల్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని, దాంతోపాటు ఉక్రెయిన్ రష్యా మధ్య డైలాగ్ జరగాలని చెప్పి, రష్యా డైలాగ్ టేబుల్ మీదకి రావాలని చెప్పి కూడా ఈ దేశాలు కోరాయి. అయితే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం రష్యా ఈ రోజైనా మాతో నెగోసియేషన్స్కి రావచ్చు, మా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, మా టెరిటరీస్ని మాకు ఇచ్చేస్తే ఈ రోజు కూడా మేము రెడీగా ఉన్నాం రష్యాతో చర్చించడానికి. అయితే రష్యాకి శాంతి మాత్రమే అవసరం లేదు, రష్యాకి శాంతి అసలు అవసరమే లేదని భావిస్తుందని చెప్పి జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ పీస్ సదస్సు సందర్భంగా వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్కి $50 బిలియన్ లోన్ ఇస్తున్నాయి. ఈ $50 బిలియన్ లోన్తో పాటు జో బిడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ మరియు అమెరికా అండ్ జపాన్ ఉక్రెయిన్తో బైలేటరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్, ఒక 10 yearsకి బైలేటరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కూడా తయారు చేసుకుంటున్నాయి.